దేవుని నామానికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మార్చి 1వ తారీఖు దేవాది దేవుని సన్నిధిలో మీరందరూ ఆనందించారని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే ఒక చిన్న వాక్యం చదివి దేవాది దేవుణ్ణి మహిమపరుద్దామండి. దేవా స్తోత్రం నా తండ్రి. అయ్యా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నా తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసు నామం నడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని నేడన ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారిని తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. హల్లెలూయా. అవునండి, ఒకరి భారం ఒకరు భరిస్తూ దేవాది దేవుని మహిమపరుస్తూ ఒకరి ఎడల ఒకరు మనము ఐక్యత కలిగి సమాధానము కలిగి ప్రేమ కలిగి మనందరం కూడా దేవాది దేవుణ్ణి మహిమపరుద్దాము. దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడి దేవాది దేవుణ్ణి మహిమపరుద్దామండి మనము. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో అనే సాంగ్ పాడుతూ దేవాది దేవుణ్ణి మహిమపరుద్దాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నా త్రోవకు నిత్య వెలుగు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ఆమేన్. హల్లెలూయా.